భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య రోజు రోజుకు స్నేహం బలపడుతుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ భారత్ బంధానికి ప్రతీకగా నిలిచే ఓ భారీ విగ్రహాన్ని తమ దేశంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజు శౌర్య పరాక్రమాలను గౌరవిస్తూ తమ దేశంలో ఓ ప్రముఖ నగరంలో ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా తెలిపింది. ఇక ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యాను రేవాచ్ గత వారం శివరాజ్యాభిషేకం దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే జాతీయ మీడియా ఛానల్లో కాన్సుల్ జనరల్ యాను రేవాచ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ప్రజల హృదయాలలో ఛత్రపతి శివాజీ మహారాజు ప్రభావం ఎంతటిదో, ఆయనకు ఎంతటి గౌరవం ఉందో మాకు బాగా తెలుసు. అందుకే భారతదేశంలో ఒక అద్భుతమైన శివాజీ మహారాజు విగ్రహాన్ని తయారు చేయించి దానిని ఇజ్రాయెల్కు తరలించాలని నిర్ణయించాం. ఇది కేవలం ఒక సాధారణ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇరు దేశాల ప్రజలను భావోద్వేగంగా అనుసంధానించే సుదీర్ఘ సాంస్కృతిక బంధం. దీనిని ఇజ్రాయెల్లోని ఒక పెద్ద నగరంలో ప్రతిష్ఠించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని వెల్లడించారు. ఇది నిజంగా అద్భుతమైన గర్వించదగ్గ వార్త. శివరాజ్యాభిషేకం దినోత్సవం శుభ సందర్భాన ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యాను రేవాచ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఈ చారిత్రాత్మకమైన సంకల్పానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 100% మద్దతు ఉంటుంది. జై భవానీ, జై శివాజీ అంటూ ఆయన పోస్టులో రాసుకొచ్చారు. ఇక అంతర్జాతీయ వేదికపై మరాఠా యోధుడికి దక్కుతున్న ఈ అరుదైన గౌరవంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.